ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మొహరం పండుగ చివరి రోజు. ఈ రోజే నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. ప్రారంభమైంది కూడా. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే రొట్టెల మార్పిడి జరుగుతుంది. స్వర్ణాల చెరువు ఒడ్డున జనం అయితే ఫుల్గా క్రౌడ్ ఉంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరెవరైనా సరే ఈ రొట్టెల పండుగకు వచ్చేమాడైతే కొన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఒకవేళ ట్రైన్లో ప్రయాణించి వచ్చిన వారైతే నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి బయటికి వస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నెల్లూరు రైల్వే స్టేషన్ బోర్డు అది. అక్కడి నుంచి దిగి బయటికి వస్తే మీకు ఎదురుగా ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి, చూపిస్తాను. ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుందా? ఈ ఫ్లైఓవర్ పక్కనే ఆత్మకూరు బస్టాండ్ అనే ఒక బస్టాండ్ ఉంటుంది. ఈ బస్టాండ్ బయట ఉన్న బస్సులు ప్రతి ఒక్క బస్సు దర్గా దగ్గరికి వెళ్తుంది. బస్సులో టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటారు. అదే ఆటోలో మనము దర్గా దగ్గరికి చేరుకోవాలనుకుంటే 40 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మనం ప్రయాణించే ఆటో కానీ బస్ కానీ లేదా మన పర్సనల్ వెహికల్ కానీ ఏదైనా సరే దర్గా దగ్గరికి రానివ్వరు. ఒక 1/2 కిలోమీటర్ ముందే మనల్ని ఆపేస్తారు. అక్కడి నుంచి మనం కంపల్సరీగా నడుచుకుంటూనే దర్గా దగ్గరికి చేరుకోవాలి. దర్గాకు ఉన్న ప్రవేశ మార్గాలను 3 భాగాలుగా నిర్ణయించారు. గేట్ 1, గేట్ 2, గేట్ 3. గేట్ 1, గేట్ 2 నుంచి లోపలికి వెళ్తే కంపల్సరీగా దర్గా దగ్గరికి చేరుకుంటాము. గేట్ 3 నుంచి వెళ్తే మాత్రం కంపల్సరీ స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్తాము. రొట్టెలు మార్చుకునే స్థలం దగ్గరికి వెళ్తాము. అక్కడ రొట్టెలు మార్చుకున్న తర్వాత దర్గా దగ్గరికి వచ్చి దర్గాలోని బారాషాహిదులను మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది గేట్ 3. ఇది ఇక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్ స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ ఆర్చ్ నుంచి మనం లోపలికి వస్తే మనకు కనిపిస్తుంది. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను, ఈ దారి రొట్టెల పండుగ జరుగుతున్న సమయంలో ఖాళీగా ఉండదు, మొత్తం క్రౌడ్తో నిండిపోయి ఉంటుందని. మీరు చూస్తున్నారు కదా, ఇది మొదటి రోజే కాబట్టి చాలా తక్కువగా కనిపిస్తున్నారు. మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మొత్తం ఈ రోడ్డుకు అటు ఇటు ఇరువైపులా షాప్స్ మనకు ఎదురవుతాయి. ప్రతి షాప్స్లో వివిధ రకాల ఐటమ్స్ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. మనకు అవసరమైన ఏమైనా ఉంటే ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైసెస్లోనే మనకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. కొంచెం ముందుకు వెళ్తే మనకు స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్లో పర్ అవర్ ఇంత అనే ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను మీకు ఆ ప్రైసెస్ కూడా చూపించాను. అలా చెల్లించి మనం అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. కొంచెం ముందుకు వెళ్తే స్వర్ణాల చెరువు ఒడ్డుకు మనం చేరుకోవచ్చు. మనము రొట్టెలు మార్చుకోవాలి అంటే మనం ఇంటి దగ్గర చేసుకుని వచ్చిన రొట్టెలైనా తీసుకొని రావచ్చు. లేదు అలా తీసుకురాలేదంటే మనకి ఇక్కడ రొట్టెలు అమ్ముతూ ఉంటారు. ఆ రొట్టెలు తీసుకొని అయినా సరే మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండి మన వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ మన మనీ పర్స్ కానీ సెల్ ఫోన్ కానీ ఇంకేదైనా ఆర్నమెంట్స్ కానీ ఉంటే వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఈత రాని వారు కానీ చిన్నపిల్లలు కానీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. రొట్టె మార్చుకుంటున్న టైంలో వాళ్ళు కొంచెం నీళ్ళలో ఈదులాడతామంటారు. పేరెంట్స్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ బారికేడ్స్ కూడా నిర్మించారు. ఆ బారికేడ్స్ దాటి ఎవరిని అయితే లోపలికి రానివ్వరు. ఒకవేళ లోపలికి వెళ్తే గజయితకాలు కూడా వాళ్ళని కాపాడడానికి అందుబాటులోనే ఉంటారు మనకు. మనం ఎదురుగా దూరంగా మనము ఒక బోట్ షికార్ నుంచి కూడా గమనించవచ్చు. ఈ చెరువులో బోట్ షికార్ ఉంటుంది. దాదాపు 100 రూపీస్ పే చేస్తే పర్ హెడ్గా అలా బోట్ షికార్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇక ఈ రొట్టెల పండుగలో ఈ స్వర్ణాల చెరువు ఒడ్డున లభ్యమయ్యే రొట్టెల వివరాలకు వెళ్తే విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె, విదేశీయానం రొట్టె, వివాహ రొట్టె, వ్యాపార రొట్టె, సంతాన రొట్టె, సౌభాగ్య రొట్టె, ఆరోగ్య రొట్టె, ఇలా ఇంకొన్ని రకాల రొట్టెలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇక్కడికి ఈ రొట్టెల పండుగకి ఈ సంవత్సరం వచ్చి ఒక ఆరోగ్య రొట్టె తీసుకున్నాను అనుకుందాము. ఈ ఆరోగ్య రొట్టె ఈ సంవత్సరం తీసుకువెళ్ళి ఈ సంవత్సరంలో నా ఆరోగ్యం కుదుటపడితే బాగుపడితే నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక రొట్టెకు 2 రొట్టెలు జత చేసి ఇక్కడ ఆరోగ్య రొట్టె కావలసిన వాళ్ళకి అలా పంచిపెడుతూ ఉంటాను. ఇక్కడ రొట్టె అంటే మామూలు రొట్టె కాదు. స్వర్ణాల చెరువు ఒడ్డున లక్షల రొట్టెలు కోరిక కోరుకొని రొట్టె తీసుకుంటావు. కోరిక తీరిన తర్వాత రెట్టింపు రొట్టెలు ఇక్కడ పంచుతావు. ఇది మొక్కు, ఇది నమ్మకం, ఇది చమత్కారం కాదు. పిల్లలు పుట్టాలని రొట్టె అడుగుతారు. ఉద్యోగం కావాలని రొట్టె అడుగుతారు. రోగం తగ్గాలని రొట్టె అడుగుతారు. ఇలా వివిధ రకాల రొట్టెలను ఇక్కడ పంచుతూ ఉంటారు. ఈ నెల్లూరు బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగకి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఇక్కడ వాటర్ ప్రూఫ్ షెడ్లను అయితే నిర్మించారు. అక్కడ వాళ్ళు స్టే చేయవచ్చు.
మరియు లేడీస్ ఎవరైనా స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవాలంటే సపరేట్ గదులను అయితే నిర్మించారు. ఈ రొట్టెల పండుగ జరుగు సమయంలో 24 అవర్స్ ఇక్కడ వాటర్ ను డొనేట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు కంపల్సరీగా అన్నదానం నిర్వహిస్తారు. మన కోరిక ఏదైతే ఆ కోరిక ప్రకారము ఆ రొట్టె పుచ్చుకొని ఇక్కడికి బారాషాహి దర్గా దగ్గరికి వచ్చి బారాషాహులను దర్శించుకొని చుట్టూ ఉన్న షాపుల్లో షాపింగ్ చేసి మరియు ఆహ్లాదంగా గడిపి ఇక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళవచ్చు. మరొక విషయం ఏంటంటే నెల్లూరులో ఇప్పటికీ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎవరైనా సరే పెద్ద వయసు వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇక్కడికి వచ్చేమాటైతే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నా మనవి. మనకు ఆరోగ్యపరంగా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించారు. వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ అయితే మనం తీసుకోవచ్చు. ఈ నెల్లూరులోని బారాషాహి దర్గా రొట్టెల పండుగకు వచ్చే చాలా మంది భక్తులు నెల్లూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కసుమూరు దర్గాని, అలాగే నెల్లూరు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఎస్పేట దర్గాని లేదా రహమతాబాద్ దర్గాని కంపల్సరీగా దర్శించుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయా ప్రదేశాలను దర్శించుకోవాలంటే వెళ్ళి దర్శించుకోవచ్చు. బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ జరిగే సమయంలో పరిసరాలను నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళు చాలా క్లీన్గా ఉంచుతారు. వందల మంది శానిటరీ వర్కర్స్ ఇక్కడ షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటారు. కుల మతాలకు అతీతంగా జరిగే నెల్లూరులోని బారాషాహి రొట్టెల పండుగను మనము పాల్గొని విజయవంతం చేద్దాం. ఈ సంవత్సరం మీరు ఏ రొట్టె కోసం వస్తున్నారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.